అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పాటు రానున్న 2 రోజుల తర్వాత నుంచి వడగాలులు వీచే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ ప్రజలు హెచ్చరిస్తూ ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం ఆ సమయం పూర్తిగా 12 గంటలు 12:30 కావస్తుంది. చూసుకోవచ్చు, ఒక్కసారిగా పెరుగుతున్న ఎండలకు జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడు మాత్రం నిప్పుల గుండంలా ఖమ్మంలో కనిపిస్తున్నాడు. సో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో గడిచిన 2 రోజుల్లో ఎండలు మండిపోతున్నాయి. నిన్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రజలు ఈ 2 నెలల్లో తట్టుకోవడం ఎలా అని చెప్పి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పూర్తిగా రోహిణి కార్తీలో రోడ్లు కూడా బద్దలవుతాయని ఒక నానుడు ఉండేది. కానీ ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే మాత్రం ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తుంది. వేసవికాలం వచ్చేస్తుందంటే ఎవరికైనా గుండెల్లో గుబగుబలాడడం సహజమే. కానీ ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గొంతెండిపోతున్న దొరకని గుక్కెడి నీళ్లతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎప్పుడూ ఉండే ఈ దురావస్థకు తోడు ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వస్తున్న వివిధ వాతావరణ సర్వేల హెచ్చరికలు చూస్తుంటే ప్రజలు కూడా పూర్తిగా బేజారెత్తున్న పరిస్థితి ఖమ్మంలో నెలకొంటా ఉంది. ఫిబ్రవరి నెల నుంచే కూడా సూర్యుడి ప్రతాపం కూడా మొదలైంది. మార్చి నెల సగమైన గడవక ముందే వాతావరణం మండు వేషం తలపిస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం నుంచే కూడా భానుడు జిల్లాలో పూర్తిగా తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్నారు. సో ఖమ్మం నగరంలో ప్రస్తుతం మనం R&B గెస్ట్ హౌస్ ఉన్నాము. ప్రజలంతా కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇటు శీతల పానీయాల వైపు, అలాగే చెరుకు రసం కేంద్రాల వైపు కూడా ప్రజలు పూర్తిగా అంటే ఎండల్లో తిరిగి వచ్చిన తర్వాత కొంత ఆ శీతల పానీయాలు తాగి కొంత ఉపశమనాన్ని అయితే పూర్తిగా ప్రజలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఎక్కడ చూసినా ఖమ్మం జిల్లాలో కొబ్బరి బొండాల వ్యాపారం కావచ్చు, అలాగే చెరుకు రసం కావచ్చు, అలాగే శీతల పానీయాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మార్చి నెల గడవక ముందే ఇలాంటి ఎండలు, అలాగే ఏప్రిల్ రాకముందే ఇలాంటి ఎండలు వస్తుంటే రేపు రోహిణి కార్తీలో ఎలాంటి ఎండలు ఉంటాయో అన్న ఆలోచనతోనే ఒక్కసారిగా ప్రజలు కుదిరవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి ఎల్ నినో ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఇటు వాతావరణ అధికారులు కూడా పూర్తిగా చెబుతున్నారు. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ అత్యధిక ఉష్ణోగ్రతలే జిల్లాలో నమోదవుతుందని చెప్పి వాతావరణ అధికారులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అటు ఖమ్మం జిల్లాలో ఈ విధమైన ఎండలు కొనసాగుతుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా ఓపెన్ కాస్ట్ ఉన్న ఏరియాలో సింగరేణి కావచ్చు, అలాగే మనుగూరు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఈ ఏరియాలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఉపరితల గనుల దగ్గర ఉండే వాతావరణ వేడి తాకిడి తట్టుకోవడానికి ప్రజలు కూడా పూర్తిగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఎండాకాలంలో బయటికి రావాలంటే ప్రజలు తగు జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఇటు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ సర్వేలు కూడా పూర్తిగా చెబుతున్నాయి. పూర్తిగా సాధారణంగా 32 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే అది సూపర్ ఎల్ నినో ప్రభావం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో పూర్తిగా ఎండల్లో బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే బయటికి రావాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇటు డాక్టర్లు నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు 36, 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 11 గంటల సమయం అయ్యేసరికి పూర్తిగా 40, 42 డిగ్రీల ఉష్ణోగ్రత పూర్తిగా నమోదవుతుంది. సాయంత్రం 4:30 గంటల వరకు కూడా పూర్తిగా 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో నమోదవుతుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదని చెప్పాలి. మరి రానున్న మరో 3 రోజుల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాలులు వీచే అవకాశం కూడా ఉంది. ప్రజలు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. మండే ఎండల్లో పోతా ఉంటే నిప్పుల గుండంలో నడుస్తున్నట్టుగా ఉందంటూ ప్రజలు పూర్తిగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ కొంతమంది మన దగ్గర ఇక్కడ శీతల పానీయాలు తీసుకుంటున్న వాళ్ళు పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఎండల నుంచి ఉపశమనం పొందడానికి పూర్తిగా ఇక్కడ శీతల పానీయాల వైపు వాళ్ళు శీతల పానీయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకుడు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి, ఎండలు చాలా దంచి కొడుతున్నాయి. సో ప్రజలంతా కూడా ఎండ వేయడం నుంచి రక్షణ పొందడానికి శీతల వనపాలు అడిగి వస్తున్నారు. సో ఇక్కడ రోజుకి ఎంతమంది తాగుతున్నారన్న? రోజుకి ఒక 700-800 మంది వస్తారు. అంటే ప్రధానంగా ఎండ తాకిడి వల్ల అంటారా? ఎండ తాకిడి వల్ల మెయిన్.
ఎండ విపరీతంగా ఉంది కదా, ఎండ తట్టుకోలేక. అంటే మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడ వ్యాపారం నిర్వహించుకుంటూ ఉంటారు, మీకేలా అనిపిస్తుంది ఎండలో ఉండి వ్యాపారం నిర్వహించుకుంటే మీకేలా అనిపిస్తుంది ఎండ తాకిడికి? కష్టమైనా తప్పదు కదా, బతుకు తెరువు కదా, ఇక చేయదు తప్పదు కదా. ఈ 2 నెలలే మాకు కూడా తప్పదు, ఎట్నో కట్ట ఉండాలి. అంటే ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఎటువంటి మార్గం తీసుకుంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు? మేము మజ్జిగ, వాటర్, కూల్ వాటర్, బటర్ మిల్క్ ఇది తీసుకొచ్చుకొని మా జాగ్రత్త మేము ఉంటాం. మరి వాళ్ళకి అందుబాటులో ఉండాలంటే మా జాగ్రత్త మేము ఉండాలి కదా. సో ఇది పరిస్థితి. పూర్తిగా ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి పూర్తిగా ఇటు శీతల పానీయాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అలాగే శీతల పానీయాలతో పాటు మజ్జిగ అలాగే మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగి మేము ఉపశమనం పొందుతున్నామని చెప్పేసి కూడా ప్రజలు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఎండల్లో బయటకు వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వడదెబ్బ తాగి మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా పూర్తిగా వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతతో పాటు మరో 2 రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంది. వడగాల్పులు వీయడంతో వడదెబ్బలు ఎక్కువగా తగిలి అపస్మారక స్థితిలో చేరే అవకాశం కూడా ఉందంటూ కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ జిల్లాలో గడిచిన 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు దాదాపు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నమోదున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎండల నుంచి ప్రధానంగా ఎండ నుంచి బయటికి రాకుండా సాయంత్రం 4:30 తర్వాతే ప్రజలు ఏదైనా పనులుంటే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ అధికారులు, డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.